వైద్య కళాశాలల విషయంగా జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి అబద్ధపు ప్రచారం. ఇవాళ ఆయనే జీవో విడుదల చేస్తాడు 108. ఇవాళ ఆ జీవో గురించి ఎక్కడా కూడా మాట్లాడకుండా అదే జీవోని కొనసాగిస్తూ ఇవాళ ఇంకా అదనంగా ఆల్ ఇండియా కోటా కూడా తొలగించి ఇంకా 11 సీట్లు ప్రతి కాలేజీలో కూడా పేదవాడికి అందుబాటులోకి తీసుకొస్తూ ఇవాళ ఈ ప్రభుత్వం ముందుకెళ్తా ఉంటే ఏ రకంగా ప్రశ్నిస్తారు? ఖచ్చితంగా రేపు పీపీపీ మోడల్లో ఏర్పాటు కాబోతున్నటువంటి ప్రతి కళాశాలలో 50% సీట్లు పేద విద్యార్థులకే కేటాయింపబడతాయి. జనరల్ కేటగిరీలో ఏదైతే మరి 15,000 రూపాయలు పేద విద్యార్థులకి ఫీజు నిర్ణయింపబడిందో అదే కేటగిరీ కింద 50% సీట్లు ఖచ్చితంగా కేటాయింపబడతాయి. నువ్వు ఇచ్చినటువంటి జీవో కంటే కూడా ఇంకా మెరుగ్గా 11 సీట్లు అదనంగా యాడ్ చేసి మరి రేపు ఏర్పాటు కాబోతున్నటువంటి వైద్య కళాశాలల్లో సీట్లు పేదవాళ్ళ కోసం మేము కేటాయిస్తామని తెలియజేస్తూ నేషనల్ మెడికల్ కమిషన్ చైర్పర్సన్ అభిజాత్ సేఠ్ గారు అన్న మాటలు కూడా ఒకసారి చదివి అర్థం చేసుకోవా? నేషనల్ మెడికల్ కమిషన్ కంటే మేధావులు ఉన్నారా నీ దగ్గర? వాళ్ళ ఆలోచనల కంటే నీ మేధస్సు ఇంకా మెరుగైందని అనుకుంటా ఉన్నావా?